నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు, చీఫ్ క్లినికల్ డైటీషియన్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఈ మధ్య కాలంలో చాలా మంది కీటో డైట్, హ్మ్. నెంబర్ ఆఫ్ డైట్స్ మనకి కనిపిస్తున్నాయి. అందులో కీటో డైట్ అనేది ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అసలు ఈ కీటో డైట్ అంటే ఏంటి? అసలు దీన్ని ఎవరు ఫాలో అవుతారు? సో మీరన్నది కరెక్టే. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో కీటో డైట్‌ని ఫాలో చేస్తున్నారు. సో దీని వెనకాల ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఆహారం ఏదైతే తీసుకుంటామో బేసిక్‌గా కార్బోహైడ్రేట్ ఉంటుంది, పిండి పదార్థం. అది మనం డైజెస్ట్ చేసిన తర్వాత మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనము స్టోర్ చేస్తాము, ఎప్పుడు కావాలో అప్పుడు వాడతాము. మిగతా వాటికి రెడీగా గ్లూకోజ్ ఉంటుంది. సో ఇది మనం జనరల్‌గా తీసుకుంటాం. ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఈ కీటో డైట్‌లో ఏంటంటే మనం ఎనర్జీ సోర్స్ అనేది మనకి ఈ గ్లూకోజ్ కాకుండా ఫ్యాట్ అవుతుందన్నమాట. ఓకే. సో మనకి ప్యాంక్రియాస్‌తో మనకి ఇన్సులిన్ సెక్రెషన్ అవసరం ఉండదు. సో ఫ్యాట్ బాడీస్ యూజ్ అవుతాయి అన్నమాట. సో బాడీని స్టార్వేషన్‌కి తీసుకొస్తారు. ఒక విండో పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. కీటోజెనిక్ డైట్ అంటే మన బాడీ కీటోసిస్‌లోకి వెళ్ళాలి. కీటోన్స్ బాడీని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో అందుకే వాళ్ళు చాలా మటుకు కార్బోహైడ్రేట్స్ డిప్రైవ్ చేస్తారు. మనం యూజువల్గా సగటుగా నార్మల్గా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఒక 60-70% కార్బోహైడ్రేట్, 20% ప్రోటీన్, ఒక 15% ఫ్యాట్స్ తీసుకుంటాం. కీటోలో ఏంటంటే 70% ఫ్యాట్స్ ఉంటాయి. 70% ఆఫ్ యువర్ క్యాలరీస్ ఆర్ ఫ్రమ్ ఫ్యాట్. అంటే మనకి వెయిట్ పెరిగేదే ఫ్యాట్ వల్ల కదా, మళ్ళీ ఆ ఫ్యాట్ని అదనంగా ఇవ్వటం, హౌ ఇట్ హెల్ప్ టు అస్? ఐ విల్ టెల్ యూ. సో 20% ప్రోటీన్ తీసుకుంటాం, 10% కార్బోహైడ్రేట్. సో మనకి ఇన్సులిన్ అనే అవసరం ఉండదన్నమాట, హార్మోన్ అవసరం ఉండదు మన గ్లూకోజ్ మెటబాలిజంకి. ఆ కొద్దిపాటి గ్లూకోజ్ని మనము డైజెస్ట్ చేసేస్తాం అనమాట. సో ఇలా చేసినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ ఎనర్జీ ఏదైతే వస్తుందో ఫ్యాట్ నుండి మనకి బాడీలో బాగా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే. ఇంప్రూవ్ అయ్యి మనకి ఫ్యాట్ అనేది కరుగుతుంది. సో మనకి 8 అవర్సే విండో పీరియడ్. ఇప్పుడు మార్నింగ్ మనం 5 o'clock టీ, 6 o'clock టీ తాగేసి విత్ షుగర్ విత్ మిల్క్ తాగుతాం. మరి బ్రేక్ఫాస్ట్ 8, 9, లంచ్, ఈవినింగ్ టీ, స్నాక్స్, డిన్నర్, అలా త్రూ ద డే ఒక 12 hours 14 hours తింటూనే ఉంటాం అనమాట. సో ఈ కీటో డైట్లో ఒక 8 hours విండో పీరియడ్లో యు ఆర్ గివెన్ ఓన్లీ ఫ్యాట్స్ అనమాట. ఆ ఫ్యాట్ మెటబాలిజం అయినప్పుడు మనకి ఏంటంటే చాలా ఎక్కువ మటుకు మనకి ఎనర్జీ అంతా యూజ్ అయిపోతుంది. యువర్ ఫ్యాట్ స్టార్ట్స్ మొబిలైజింగ్. ఈ కీటో డైట్ వలన ఒక బెనిఫిట్ ఏంటంటే ఇది బెనిఫిషియల్, ఐ డోంట్ డినై దట్. కాకపోతే ఇది షార్ట్ టర్మ్కి మాత్రమే బెనిఫిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు లెట్సే ఒక 120 kgs పర్సన్ ఉన్నాడు, త్వరగా తగ్గాలి, ఏదో పెళ్లికి వెళ్ళాలో పేరెంటానికి వెళ్ళాలో, ఈజ్ ఈగర్ అండ్ యాంగ్జైటెడ్. సో అలాంటప్పుడు వాళ్ళు కీటో డైట్ ఒక 2 months 3 months ఫాలో చేస్తే డ్రాస్టిక్గా వాళ్ళు 20-30 kgs తగ్గుతారు. వితిన్ 2-3 months they will, it depends వాళ్ళు ఎంత స్ట్రింజెంట్ గా ఫాలో చేస్తే తగ్గుతారు. బట్ లాట్ ఆఫ్ స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తాయంటే వాటితో మన LDL, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనే కొలెస్ట్రాల్ పెరగొచ్చు. ఎవరికైతే మన ఫెమిలియల్ గా వాళ్ళ వంశ పారపర్యంగా వాళ్ళకి ఎవరికైతే వస్తుందో హై కొలెస్ట్రాల్, ఆ సబ్జెక్ట్స్ లో ఏంటంటే కొలెస్ట్రాల్, LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే ఎవరికైతే గ్లైసిమిక్ కంట్రోల్ చాలా పూర్గా ఉంటుంది, అంటే డయాబెటిక్స్ వాళ్ళు అన్కంట్రోల్ డయాబెటీస్ అయిపోయి చాలా ఇన్సులిన్ 100 units 120 units తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కీటో డైట్ చాలా బాగా పనిచేస్తుంది. బట్ దాన్ని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట. బట్ చాలా రకాల అక్రాస్ ద గ్లోబల్ సైంటిఫిక్ ట్రయల్స్ ఏం చెప్తున్నాయంటే ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్, ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్. దాంతో చాలా మటుకు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ రన్లో అని పరిశోధనలు తెలుపుతున్నాయి అన్నమాట. అయితే ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? సో ఇది మార్బిడ్లీ ఒబీస్ ఉన్నవాళ్ళు, సూపర్ ఒబీస్, సూపర్ ఒబీస్, 60 BMI, 50 BMI, 40 BMI, 30 BMI, ఇలా ఎక్కువ BMI ఉన్నవాళ్ళు కొద్ది రోజులు చేయొచ్చు. ఎవరికైతే వీళ్ళలో యూజువల్గా మనము మెటబాలిక్ సర్జరీస్ అడ్వైస్ చేస్తామన్నమాట. బేరియాట్రిక్ సర్జరీస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కానీ, గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ కానీ, ఇలా గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ, లేకపోతే BPD, ప్యాంక్రాటిక్ డైవర్జన్ ఉంటుంది సర్జరీస్. సో ఇలాంటివి, ఇలా మన పొట్ట ఇలా ఉంటే ఇలా కట్ చేసిస్తారనమాట, ఇలా పొడుగ్గా ఉంటుంది.
ఓకే. సో ఈ గ్రేటర్ కర్వేచర్ ని తీసేస్తారు, స్టమక్ గ్రేటర్ కర్వేచర్. అంటే ఏంటి ఇట్లా దీనికి మనం వెయిట్ లాస్ కూడాను మనకి ఆపరేషన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. బెరియాట్రిక్ సర్జరీస్ అంటారు. ఓకే. సో మన స్టమక్ సైజ్ ని చాలా కండెన్స్ చేస్తారు. ఓకే. ఒక్కొక్కసారి ఇక్కడికి మొత్తం గ్రేటర్ కర్వేచర్ ని తీసుకొచ్చి ఆ లోవర్ సైడ్ ఉన్న జెజునమ్ లింబ్ ని తీసుకొచ్చి అటాచ్ చేస్తారు. గ్యాస్ట్రిక్ బైపాస్ అంటారు. ఒక 150 ml 120 ml అంతే పౌచ్ ఉంచుతారు. సో మనం ఎక్కువ తినలేము అనమాట. సో ఇవన్నీ రెస్ట్రిక్టివ్ సర్జరీస్ అంటారు, వీటిని మెటబాలిక్ సర్జరీస్ అంటారు. అలాగే కొన్ని ప్యాంక్రాటిక్ డైవర్జన్స్ కూడా ఉంటాయి. సో ఇలా 4-5 వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఇవి యూజువల్గా అడ్వైస్ చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ బింజ్ ఈటర్స్ ఉంటారు, కంటిన్యూస్గా తినేస్తుంటారు, చాలా ఎక్కువ మోతాదులో క్యాలరీస్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ వచ్చేసి వాళ్ళు మల్టిపుల్ డ్రగ్స్, బట్ స్టిల్ దే డోంట్ రెస్పాండ్. ఆ థెరపీకి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వనప్పుడు మనం బెరియాట్రిక్ సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. బెరియాట్రిక్ సర్జరీస్ అనేవి ఓన్లీ స్టమక్ దగ్గరే చేస్తారా, లేకపోతే మనకి చేతి భాగంలో కానీ, థైస్ భాగంలో కానీ, తొడల భాగంలో కానీ ఎక్కువగా ఉన్న ఫ్యాట్ ని కట్ చేయడానికి కూడా చేస్తుంటారా? బెరియాట్రిక్ సర్జరీస్ అనేది ఓన్లీ ఫర్ స్టమక్. స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్సెస్ బాడీ పార్ట్స్లో పెరిఫెరల్లో విసరల్ ఫ్యాట్ కోసం మనకి లైపోసెక్షన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. బెరియాట్రిక్ సర్జరీస్ ఓన్లీ గట్ అప్రోచ్, ఓకే. స్టమక్ అండ్ ఇంటెస్టైన్ రిలేటెడే ఉంటుందండి. ఓకే. ఒకవేళ మీరు ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీ కానీ, లైపోసెక్షన్స్ కానీ చేసుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ పెరగరు అని ఏమైనా ఉంటుందా? లేకపోతే దాని తర్వాత ఏమైనా వాళ్ళు ఫాలో చేయాల్సి ఉంటుందా? వెయిట్ అనేది ఏ సర్జరీ చేసుకున్న తర్వాతనే ఒక 1-2 years వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ పొట్ట సాగడం, వీళ్ళు తినే హ్యాబిట్స్ ని బట్టి. యూజువల్గా ఐ విల్ కోట్ వన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఒక పర్సన్ ఒక ½ లీటర్ ఆఫ్ సాఫ్ట్ బెవరేజ్ విత్ సమ్ బిగ్ బిర్యానీ అట్లా తినే అలవాటు ఉంటుంది. ఓకే, ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీ అయింది, కొంచెం కొంచెం ఏదో తింటారు. మాటికి ఆ కోలా బెవరేజెస్ తాగేయడము, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తినడం, అవి చిన్నగా ఉంటాయి, బట్ దే గివ్ యూ లాట్ ఆఫ్ క్యాలరీస్. లెట్స్ సే ఇంత చిన్న చాక్లెట్ ఇట్ విల్ గివ్ యూ అరౌండ్ 500 calories. 500 calories, which is equivalent or more than the meal what we require. మనం ఒక పూట భోజనం కన్నా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అందులో 40 to 50 grams ఫ్యాట్ ఉంటుంది. మనకు రోజు మొత్తంలో ఒక 20 grams ఫ్యాట్ అవసరం ఉంటుంది, అందులో 50 grams ఫ్యాట్ వచ్చేస్తుంది. అండ్ దట్ స్మాల్ పీస్ ఆఫ్ చాక్లెట్ విల్ బి ఈక్వల్ టు 8 to 10 teaspoons ఆఫ్ షుగర్. సో మనం ఎంతో కష్టపడి ఆ క్యాలరీస్ ని ఖర్చు పెట్టకుండా దాచిపెట్టామో, ఎంతైతే రెస్ట్రిక్ట్ చేసామో అవన్నీ ఒక చాక్లెట్ తినేస్తే వచ్చేస్తుంది. సో 2-3 సార్లు ఆ చాక్లెట్ తినేసి ఆ జ్యూసెస్ తాగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. యూజువల్గా ఆ రెస్ట్రిక్టివ్ సర్జరీ చేసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. ఒక 100 ml లిక్విడ్స్, కొబ్బరి బొండం కానీ, మజ్జిగ కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ, జీరా వాటర్, పుదీనా వాటర్ అలా ఇస్తుంటాం. కొద్ది రోజులు 1 week తర్వాత ఒక 200 ml ఇంక్రీజ్ చేయడము, మళ్ళీ ఇంకొక 1 week తర్వాత సెమీ సాలిడ్ ప్యూరీ లాగా, 4th week నుంచి నార్మల్ గా డైట్ ఇస్తాం, బట్ వెరీ స్మాల్ క్వాంటిటీ. వాళ్ళకి సెకండ్ అవర్లీ లిక్విడ్స్ లాగా, సెమీ సాలిడ్ లాగా, నార్మల్ గా కొంచెం కొంచెం ఇస్తాం. సో అలా రెస్ట్రిక్ట్ చేయడం వలన వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా వాళ్ళ డైలీ రిక్వైర్మెంట్స్ కి ఖర్చు అయిపోతుంది. సో అలా వాళ్ళు 1 year లోపల 20 to 30 kgs, 40 to 50 kgs తగ్గుతారు విత్ గుడ్ ఎక్సర్సైజ్. ఒకవేళ వాళ్ళు డైటిషియన్ అడ్వైస్ ప్రకారంగా ఖచ్చితంగా డైట్ ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే కనుక వాళ్ళు ఎన్ని రోజులు అలా కంటిన్యూ చేస్తే వాళ్ళు అన్ని రోజులు ఆ హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ డైట్ ని డీవియేట్ చేస్తారో, చీటింగ్ చేస్తారో, లైక్ దే కీప్ ఆన్ టేకింగ్ దేర్ ఫుడ్స్ ఆఫ్ చాయిస్, అప్పటి నుంచి వాళ్ళు క్యాలరీస్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. గ్రాడ్యువల్ గా మేము చాలా రకాల సర్జరీస్ ని, పేషెంట్స్ ని చూసాము. సో ఇనిషియల్ గా 1 to 2 years వెయిట్ లాస్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ అయితే ఎక్సలెంట్ వెయిట్ లాస్. సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళు దే గో బ్యాక్ టు దేర్ ప్లేస్. ఓకే. సో దే పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. ఓకే మ్యామ్, ఇందాక మీరు కీటో డైట్లో మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి అన్నారు. సో ఏ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు దీన్ని? అవి మనం రెస్ట్రిక్ట్ చేసేవా, లేకపోతే రెస్ట్రిక్ట్ చేయలేకపోయేవా? సో ఈ కీటోలో ఏంటంటే కొంచెం హెడేక్ అనేది కనబడుతుంటుంది. తర్వాత వాళ్ళలో కాన్స్టిపేషన్ కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే సరైన గింజధాన్యం ఉండదు. ఓకే, ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేస్తుంటారు బికాస్ దే గెట్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫ్రమ్ ఫ్రూట్స్. అండ్ కొద్ది రకాల గింజ ధాన్యాలు ఉండవు, మనకి ఫైబర్ వచ్చే సోర్స్ ఉండదు అనమాట. వాళ్ళు స్టార్చీ రూట్స్ లేవు,
సో ఇలా మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ని మనము రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎక్కువ మోతాదులో బటర్, చీజ్, గీ, తర్వాత టోఫు, పన్నీర్, ఫిష్, చికెన్, మీట్ ఇలాంటివి తీసుకుంటారు. నాన్ వెజ్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కంబైన్ టుగెదర్ కాబట్టి వాళ్ళలో ఏంటంటే కొంచెం గట్ రిలేటెడ్ ఇష్యూస్, బ్లోటింగ్ రావడం కానీ అట్లాంటి ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందిలో యాంగ్జైటీ రావడము, కొంతమందిలో చిరాకు రావడం ఇలాంటివి కూడా చూస్తుంటాం. ఎందుకంటే యూజువల్గా వాళ్ళు రోజుకు 2-3 పూటలు తినే అలవాటు ఉంటుంది, నచ్చినవి కడుపు నిండా. సో ఒకేసారి వాళ్ళకి అలా చేయడం వలన వాళ్ళకి కొంచెం అలాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఓకే. అయితే ఈ కీటో డైట్ని ఎక్కువగా ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటిక్, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, సూపర్ ఒబీస్ ఆర్ ఒబీసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం అడ్వైస్ చేస్తాం. బట్ యూజువల్గా మేమైతే కీటో డైట్ ఏ పేషెంట్స్కి కూడా అడ్వైస్ చెయ్యం. ఎందుకంటే మనం బ్యాలెన్స్ డైట్లో ఎలా ఉంటుందంటే అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఇస్తాము. మనకు కావాల్సినవి పీచు పదార్థము, పిండి పదార్థంలోంచి వచ్చేవి, ఆకుకూరలు, కూరగాయలు, పండు, తర్వాత పప్పు దినుసులు, నాన్ వెజ్, మిల్క్ ప్రోడక్ట్స్, నూనె గింజలు, మనం అన్ని ఫుడ్ గ్రూప్స్ని ఇస్తాము. సో రెస్ట్రిక్టెడ్ అమౌంట్స్లో ఇస్తాం. సో వాళ్ళకి ఎటువంటి డెఫిషియన్సీస్ ఉండకుండాను, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండాను, వాళ్ళు కొంచెం కష్టంగానే ఉంటుంది, చేస్తే కనుక మంచి రిజల్ట్స్ కనబడతాయి. అలాగే కీటోలో ఇప్పుడు మనకి హైపర్లిపిడీమియా కనబడచ్చు, ఎల్డిఎల్ ఎలివేట్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అలాగే అది సివిడి, కార్డియోవాస్కులర్ డిజీజెస్కి రిస్క్ అని ప్రూవ్ అయింది కూడా. ఓకే. సో అందుకనే మనము బ్యాలెన్స్ డైట్ విచ్ ఇస్ వెరీ ట్రెడిషనల్. సో అలా క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసుకుని మంచి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఇస్తే కనుక మనకి మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.